Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. రెడ్డిగా ఇవాళ కౌంటింగ్ కి సంబంధించి మినిట్ టు మినిట్ ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనకంజలో ఉన్నారు, ఎవ్రీ అప్డేట్ టీవీ నేను మీకు అందిస్తూనే ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. రెడ్డిగా మాకు దేశవ్యాప్తంగా ప్రతినిధులు ఉన్నారు, విస్తృతమైన నెట్వర్క్ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో తెలుసుకుందాం. ప్రధానంగా ఎవరైతే నలుగురు కలిస్తే మాట్లాడుకుంటున్నారో ఏపీ రిజల్ట్స్ కు సంబంధించి ముందుగా తెలుసుకుందాం. విజయవాడ నుంచి ఎంపీ రావు ఉన్నారు, చీఫ్ రిపోర్టర్. అంతే విధంగా వైజాగ్ నుంచి ఈశ్వర్ కూడా ఉన్నారు, మా బ్యూరో చీఫ్. ముందుగా ఎంపీ రావు దగ్గరికి వెళ్దాం. ఎంపీ రావు, ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కడ ఉన్నారు? సో అక్కడ పరిస్థితి ఏంటి? ఇక అంతా ఓకేనా? ఆల్ సెటా? నేనైతే ప్రస్తుతం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వద్ద ఉన్నాను. ఇక్కడి నుంచి మొత్తం సీఈఓ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి విధానాన్ని ఇక్కడి నుంచే మానిటర్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఈసారి కొత్తగా ఒక టెక్నాలజీని కూడా, లేటెస్ట్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరిగిన తర్వాత ఒక్కొక్క రౌండ్ పూర్తయినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు ఎన్కోర్ సిస్టంలో అక్కడ మొదటి రౌండ్లో ఎన్ని ఓట్లు, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరెవరికి ఏ పార్టీ ఎన్ని ఓట్లు వచ్చాయని దానికి సంబంధించి అక్కడ ఆర్ఓ టేబుల్ వద్దకు ఆ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్ఓ టేబుల్ వద్దకు ఆ వివరాలు రాగానే, ఆర్ఓ అప్రూవల్ అవగానే ఎన్కోర్ సిస్టంలో అప్లోడ్ చేస్తారు. ఎప్పుడైతే ఎన్కోర్ సిస్టంలో వాటిని అప్లోడ్ చేశారో ఇమ్మీడియట్గా ఇక్కడ సీఈఓ కార్యాలయం వద్ద అక్కడ ఆర్ఓ ఎంటర్ చేసినటువంటి వాల్యూ ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యే విధంగా కూడా కొత్త లేటెస్ట్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ కౌంటింగ్ సెంటర్ల దగ్గర అధికారికంగా బయటకు వచ్చి ఆ సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ ఇతర మీడియాకు కానీ మొత్తం తెలియడానికంటే ముందుగానే ఇక్కడ సీఈఓ కార్యాలయానికి వచ్చే విధంగా కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ముందుగానే సీఈఓ కార్యాలయానికి చేరుతుంది. ఆ విధంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే సీఈఓ కార్యాలయం నుంచి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఈసారి సీఈఓ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి జిల్లాల్లో కౌంటింగ్ చేస్తున్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 లొకేషన్స్లో 401 కౌంటింగ్ హాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కోసం మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్స్కు సంబంధించి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్స్కు సంబంధించి 25 పార్లమెంట్ సెగ్మెంట్స్కు సంబంధించి 454 మంది అభ్యర్థుల భవితవ్యం కూడా ఈరోజు తేలనుంది. అయితే అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి 2387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పోటీ అంతా కూడా అటు వైఎస్ఆర్సీపీ, ఇటు కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్కి సంబంధించినటువంటి అభ్యర్థి, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అంతా కూడా నెలకొని ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, అలాగే ఇతర పార్టీల నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీ అంతా కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. అటు పార్లమెంటు సెగ్మెంట్కి వచ్చేసరికి కూడా ఇదే రకంగా ఉంటుంది. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి, అలాగే ఈవీఎం ఓట్ల లెక్కింపులకు సంబంధించి కూడా వేర్వేరు ఏర్పాట్లు చేశారు. అయితే అసెంబ్లీ లెక్కింపులకు సంబంధించి ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ కౌంటింగ్ హాల్ టేబుల్స్ ఉన్నటువంటి అదే హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. కాబట్టి ముందుగా నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే సైమల్టేనియస్గా అప్పుడే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ కాకముందునే ఈవీఎం కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి సైమల్టేనియస్గా రెండు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఈవీఎం కౌంటింగ్ అంటే ఈవీఎం ఒక రౌండ్ పూర్తయ్యే సమయానికంటే కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాదాపుగా 2:30 గంటల నుంచి 3 గంటలు పడుతుంది పోస్టల్ బ్యాలెట్ ఒక రౌండ్ పూర్తవడానికి. సో అంత సమయం కంటే ముందుగానే ఈవీఎం కౌంటింగ్ దాదాపుగా ఒక అరగంట, 25 నిమిషాల నుంచి అరగంటలో ఈవీఎం కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిపోతుంది. కాబట్టి ఈవీఎం కౌంటింగ్ ఫలితాలే ముందుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ కంటే ఈవీఎం కౌంటింగ్ ఫలితాలే ముందుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కూడా ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. సో ఈ రకంగా మధ్యాహ్నం 1 గంటకల్లా కూడా దాదాపుగా మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో 111 అసెంబ్లీ స్థానాల్లో మధ్యాహ్నం 1 గంటకల్లా కూడా ఫలితాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. మరొక 61 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా పూర్తిగా ఫలితాలు వచ్చేస్తాయి. మరొక 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ రౌండ్లు కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సాయంత్రం 5 గంటల లోపు ఈ 3 నియోజకవర్గాల ఫలితాలు కూడా వస్తుంది. రాత్రి 8-9 గంటలకల్లా మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా కూడా ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. రైట్ ఎంపీ రావు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.